ఈ అగ్రకులాల వాళ్ళకి ఎంత అత్యాశ అంటే, ఎంత స్వార్థం అంటే, ఎంత కుళ్ళంటే, వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లాంటి పెద్ద పెద్ద పదవుల్లో వాళ్ళు ఉన్నప్పటికీ ఈ చిన్న అరాకొర సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కూడా వాళ్ళు రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ రావడం, మిగతా రిజర్వేషన్ రావడం వాళ్ళు జీర్ణించుకోవాలని ఒక్కర బుద్ధితోటి కోర్టులో కేసేసి ఎలక్షన్ ఆపించడం జరిగింది. వాళ్ళు ఎలాంటి పదవులు తీసుకుంటుంటే, అరే పల్లెటూర్ల సర్పంచుల పట్టణాల చైర్మన్ల సగం మీకే ఇస్తామని సంకలెగరవేయమండ్రు. అరే శాసనసభ సభ్యుల్లో, పార్లమెంటు మెంబర్లో అరాకొరా సీటులు ఇచ్చి ఐసు చేసిపోతా ఉండ్రు. పవరులేని పదవికుండే రిజర్వేషను ఆ ప్రధానమంత్రి పదవికైనా ఎందుకుండదు, ఆ ముఖ్యమంత్రి పదవికైనా ఎందుకుండదు. చౌదరి గారు, ఓ నాయుడు గారు, రెడ్డి గారు, ఓ రాజు గారు, మీ పేరు చివరలో నా తోకలెందుకు, ఈ ఊరు చివరమే మా పాకలెందుకు, మీ పేరు చివరలో నా తోకలెందుకు, ఈ ఊరు చివరనే మా పాకలెందుకు. కాబట్టి అగ్రవర్ణాలు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ క్యాస్ట్ వాళ్ళు కానీ, లేకుంటే బీసీ వర్గాలు కానీ ఎవరు పై పదవుల్లో ఉండొద్దని, అసలు ఎక్కడ ఉండొద్దు, అన్ని చోట్ల మేము ఉండాలని చెప్పేసి పెత్తనం చెలాయించిన దుర్మార్గమైన ఆలోచనతోటి బీసీలకి, మిగతా క్యాస్ట్లకు వచ్చేటువంటి అన్ని హక్కులని చట్టాల పేరుతోటి ఆపేసేటువంటి దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. కాబట్టి బీసీ మిత్రులారా, అందరూ మేల్కొని మన హక్కులు సాధించడం కోసం ఐకమత్యంగా ఎవడి జెండా పట్టకుండా మన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సంకల్పాన్ని నిర్మించుకోవాలి. మన జెండాని మనం పట్టుకోవాలి. మనం ఒక యూనిటీగా ఉండాలని కోరుకుంటూ జై భీమ్.